ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చైర్మన్ గారు, అయ్యా 5 గంటలకు ముగిస్తామని చెప్పారు. అంటే దీంట్లో పాంఫ్లెట్లో 5 గంటల వరకు అని ఉంది. ఎప్పుడు ముగిద్దాం అంటారు? నేను వాక్యం ఒక అరగంటలో ముగించనా? అయ్యా 4:30 తర్వాత మీ కార్యక్రమాలు ఉంటాయి కదా. 3:30 to 4:30 అనుకున్నారు మన టైము. కొంచెం క్విజ్ లేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు 5 వరకు ఇబ్బంది లేదు. సరే, 5 గంటల ముగించేస్తాం. పాట అడుగుతున్నారే కదా, సాంగ్ అడుగుతున్నారు. పాట పాడిన తర్వాత సరే, ఒక పాట పాడమంటున్నారు. నా బలమయున్న దేవా అనే పాట పాడతాను. సి మైనర్ ఇవ్వండి బాబు, చూద్దాం. సి మైనర్. ఎక్కువ పెట్టకన్నా, ఎక్కువ వద్దు. తరరరరా ఆనా నా బలమయున్న దేవా, నా బలమయున్న దేవా, నా బలమయున్న దేవా, నా బలమయున్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనంతో, నా హృదయంతటితో నిన్ను నేనంతో నిరతము ప్రేమింతు దేవా, మది నిన్ను సేవింతు దేవా, నా బలమయున్న దేవా, నా బలమయున్న దేవా.
పలుకగా నిన్ను ప్రేమించుగా పలుకకయున్నను నిన్ను ప్రేమించేదా ప్రత్యక్షుడవగు నిన్ను ప్రేమించేదా కనబడకున్నను నిన్ను ప్రేమించేదా ప్రత్యక్షుడవగు నిన్ను ప్రేమించేదా కనబడకున్నను నిన్ను ప్రేమించేదా సర్వకాల సర్వావస్థలలో సర్వకాల సర్వావస్థలలో మానక నిన్ను గుర్తు చేసా నా బలమైన దేవా నా బలమైన దేవా మొరలాలించదు నన్ను ప్రేమించగా మొర వినకున్నను నిన్ను ప్రేమించగా మొరలాలించదు నిన్ను ప్రేమించగా మొర వినకున్నను నిన్ను ప్రేమించగా నాదు సహాయక నిన్ను ప్రేమించగా సాయము రాకు నన్ను ప్రేమించగా నాదు సహాయక నిన్ను ప్రేమించగా సాయము రాకు నన్ను ప్రేమించగా సర్వకాల సర్వావస్థలలో సర్వకాల సర్వావస్థలలో కదలక నిన్ను గుర్తు చేసా నా బలమైన దేవా నా బలమైన దేవా ఘనతా ఘనతలలో ప్రేమించగా కలిమిలేములలో నేను ప్రేమించగా ఘనతా ఘనతలలో ప్రేమించగా కలిమిలేములలో నేను ప్రేమించగా కలువరిలోని ప్రేమను దలచి ప్రేమాతిశయమున మూర్ఛిల్లుగా కలువరిలోని ప్రేమను దలచి ప్రేమాతిశయమున మూర్ఛిల్లుగా సర్వకాల సర్వావస్థలలో సర్వకాల సర్వావస్థలలో ప్రియముగా నిన్ను గుర్తు చేసా నా బలమైన దేవా నా బలమైన దేవా గాయపడియునే ప్రేమించగా
ప్రేమించుదా శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించుదా గాయపడియును నిన్ను ప్రేమించుదా శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించుదా ఈ విధి నిన్ను ప్రేమించడి బలమును నాకు సగిన కరుణాళుడలేవని ఈ విధి నిన్ను ప్రేమించడి బలమును నాకు సగిన కరుణాళుడలేవని సర్వకాల సర్వావస్థలలో సర్వకాల సర్వావస్థలలో మురియచు నిన్ను కొలుచు నా బలమైన దేవా నా బలమైన దేవా నా హృదయం పశుతో నేనంతో నా హృదయం పశుతో నేనంతో నిరతము ప్రేమతో దేవా మది నిన్ను సేవించు దేవా నా బలమైన దేవా నా బలమైన దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భజింతుము నిన్ను జగదీశాన్ని పాట అడిగారంట. అవునండి అయ్యా. వినపడలా ఏ పాట? ఓ అది ఆయన కమలాకర్ యెహోషువ గారిదా? నాకు రాదా పాట అయ్యా. భజింతుం మేడం. బట్ టైం అంతా పాటలకు లాగిస్తే దేవుని మాటలు ఎప్పుడు విందాం అయ్యా? ఒకటి పాడారా? ఒకటి పాట ముగించానా? సరే, యూత్ లీడర్ గారు పర్మిషన్ ఇచ్చారు, ఒక పాట పాడతాం. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్తా. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్తా. శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్తా. విమల శరాఫులు దూతగణములు చూడగలేని తేజోనిధివే. విమల శరాఫులు దూతగణములు చూడగలేని తేజోనిధివే. మాయఘములకై శిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. మాయఘములకై శిలువమ్రానుపై
దీనుడవై మరణించితివో. శరణు శరణు మహాదేవ యెహోవా, మహిమాన్విత చిరంజీవనిధి. శరణు శరణు మహాదేవ యెహోవా, మహిమాన్విత చిరంజీవనిధి. భజయింతుము నిన్ను జగదీశా, శ్రీ యేసమ్మా రక్షణకర్త. నిరత నివాసి నీ భజనమే మా జీవాధారం. చేతనవో మా స్తుతి భూతం. నీ భజనమే మా జీవాధారం. చేతనవో మా స్తుతి భూతం. శరణు శరణు మహాదేవ యెహోవా, మహిమాన్విత చిరంజీవనిధి. శరణు శరణు మహాదేవ యెహోవా, మహిమాన్విత చిరంజీవనిధి. భజయింతుము జగదీశా, శ్రీ యేసమ్మా రక్షణకర్త. భజయింతుము జగదీశా, శ్రీ యేసమ్మా రక్షణకర్త. శరణు శరణు మహాదేవ యెహోవా, మహిమాన్విత చిరంజీవనిధి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేనే చదువుతాను, చిత్తగించండి. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ కర్నూలు జిల్లా గూడూరు సెంటినల్ బాప్టిస్ట్ చర్చ్లో యవన బిడ్డలు ఇంత ఉజ్జీవముగా నీ కొరకు ఆత్మావేశపూరితులై మేము దేవునిలో బలపడాలి, క్రీస్తులో మేము స్థిరంగా ఉండాలని నీ కొరకు రోషము కలిగి 1 డే యూత్ రిట్రీట్స్ నాయన, ఇది 27వ రోజు, 27వ సారి పర్యాయం వారు 1 డే యూత్ రిట్రీట్ జరుపుకుంటున్న విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యూత్ లీడర్స్ని, స్త్రీల సమాజం వారిని, సండే స్కూల్ పరిచయం చేస్తున్న బిడ్డలను, వీరందరినీ సహకరించి ప్రోత్సహించి బలపరిచి ముందుకు నడిపిస్తున్న సంఘ పెద్దలను, కమిటీ వారిని, వీరందరినీ ప్రేమతో పరిపాలన చేస్తూ ముందుకు నడిపిస్తున్న స్థానిక కాపరి గారిని, రవికుమార్ గారిని మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు జరుగుతున్న యూత్ మినిస్ట్రీ ఇదొక ఆరంభముగానైనా
కర్నూలు జిల్లాలోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతట్లోను, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బలమైన ఉద్యమం ఒకటి రగులుకొనుటకు సహాయం చేయండి ప్రభా. లంచ్ బ్రేక్ తర్వాత జరిగిన బైబిల్ క్విజ్ని మీరు ఆశీర్వదించారు, నీకు వందనాలు. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలని ఆసక్తి ఈ క్విజ్ ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా మండుటకు సహాయం చేయండి. ఈ మంచి కార్యక్రమాలు తలపెట్టి జరిగిస్తున్న నాయకులందరినీ కూడా మీరు దీవించి ఇక మరి అనేక గొప్ప సంగతులు వారు చేయుటకు బలపరచండి. మా పాటలు స్తుతులు మీరు అంగీకరించినందుకు నీకు స్తోత్రాలు. తిరిగి ప్రభువా ఈ 2వ సెషన్లో శిఖరాగ్ర స్థాయిలో ఈ కార్యక్రమాలన్నింటిలో అతి ప్రాముఖ్యమైనదిగా మేము నీ వాక్య ధ్యానము చేయబోతుండగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి మందరి మనోనేత్రాలు తెరచి నీ లేఖనములో మాకు ఆశ్చర్యకరమైన సంగతులు చూచుటకు మా కన్నులు తెరవమని మమ్మల్ని ఆశీర్వదించమని నీ ప్రత్యక్షత మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగము కొత్త నిబంధన గ్రంథములోని పత్రికల విభాగం. ఆ మాటకు వస్తే మొత్తం కొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో వ్రాయబడింది. గ్రీకు భాషలో నుండి తెలుగులోకి నేరుగా తర్జుమా చేయబడింది. అనేక సందర్భాలలో తర్జుమాదారులు ఒక మాట వాడితే బాగుంటుంది అనుకొని తర్జన భర్జన పడి రన్నింగ్ టెక్స్ట్ మామూలుగా నడుస్తున్నటువంటి లేఖనంలో కథనంలో ఒక మాట రాసి దీన్ని ఇంకా ఈ మాట పెడితే బాగుంటుంది అని ఫుట్ నోట్లో రాశారన్నమాట. ఆ 2 రాశారు. మరి ఫుట్ నోట్లో ఎందుకు రాయాలి, పైన ఎందుకు రాయాలంటే కొందరు పండితులేమో ఆ మాట రైట్ అనుకున్నారు, కొందరు పండితులు ఈ మాట రైట్ అనుకున్నారు. అటువంటి అనేక లేఖన భాగాల్లో ఒకటి కొలస్సీ 2:5. ముందు రాశారు, పౌలు భక్తుడు అంటున్నాడట, నేను దేహ విషయంలో మీకు దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీకు సమీపంగా ఉండి క్రీస్తునందు మీ యోగ్య ప్రవర్తనను కళ్ళారా చూచి అన్నాడు. కానీ మూల భాషలో ఆ మాట కంటే ఇంకో మాట బాగుంటుందని కింద రాశారు పండితులు. అదేంటంటే, మీరు యుద్ధ సన్నద్ధులై నిలుచుటను చూచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొలస్సీ సంఘం, కొలస్సీ అంటే అదొక పట్టణం. హైదరాబాదు, బొంబాయి, కలకత్తా, కర్నూలు, బెంగళూరు లాగా అదొక పట్టణం. ఆ కొలస్సీ సంఘములో ఉండే విశ్వాసుల పరిస్థితి చూసి పౌలు సంతోషిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు యోగ్యులుగా నిలబడ్డారట. ఎలా నిలబడ్డారు? యోగ్యులుగా, యోగ్య ప్రవర్తన కలిగి ఉన్నారు. యోగ్య ప్రవర్తన అంటే అర్థం ఏంటి? ప్రతి ఆదివారం ఆరాధనకు రావడమేనా? దశంభాగాలు ఇవ్వడమేనా? ఇంకేమన్నా ఉందా అంటే, యోగ్య ప్రవర్తన అనే మాటకు అర్థం ఏంటంటే, మూల భాషలో గ్రీకు భాషలో పౌలన్న ఏం మాట రాశాడంటే, మీరందరూ క్రీస్తునందు యుద్ధ సన్నద్ధులై నిలుచుటను చూచి. ఈ రిట్రీట్లో మన ధ్యానాంశం ఏంటంటే సైనికుడు కదా. క్రీస్తు యేసుకు మంచి సైనికులుగా మనం మారాలి. సైనికుడు అనే వాడి లక్షణాలు మనం పూర్తిగా నేర్చుకోవాలంటే ఈ యూత్ రిట్రీట్ రేపు కూడా పొడిగించి, ఎల్లుండి పొడిగించి, ఇంకో వారం పొడిగించి, ఒక 1 నెల రోజులు పొడిగించాల్సి వస్తుంది. అప్పుడు కొంచెం నేర్చుకున్నట్టు ఒక స్పష్టత వస్తుంది మనకు.
విస్తారమైన అంశము, సమయం ఒక 30 నిమిషాలు కూడా లేదు మనకు. గనుక చాలా క్లుప్తంగా నేను ఈ సబ్జెక్టుకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను పరిశుద్ధాత్మ సహాయంతో. దేవునిలో, క్రీస్తులో రక్షణ పొందిన వారు యోగ్యులుగా ఎప్పుడు కనపడతారంటే యుద్ధ సన్నద్ధులై నిలిచినప్పుడే వారు యోగ్యులు. చర్చ్ మెంబర్షిప్ ఉండొచ్చు, మంచిదే. దశమ భాగాలు ఇవ్వాలి, మంచిదే. స్తుతులు పాడాలి, మంచిదే. కానుకలయ్యాలి, మంచిదే. సమాజంగా కూడుకోవాలి, మంచిదే. ఇవన్నీ ఉన్న యోగ్య ప్రవర్తన కాదట. దేవుడు నిన్ను యోగ్యునిగా ఎంచాలంటే, దేవుడు నిన్ను యోగ్యురాలిగా నీకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే యుద్ధ సన్నద్ధుడివి కావాలి, యుద్ధ సన్నద్ధురాలివి కావాలి. అనగా అర్థం ఏంటి? యుద్ధానికి ఎప్పుడు రెడీ అన్నమాట. అసలు మానవ జీవితమే యుద్ధం అన్నాడు యోబు. యోబు గ్రంథం 7:1 భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? భూమి మీద నరుల కాలము యుద్ధకాలం మాత్రమే కాదు, అసలు క్రైస్తవ జీవితమే యుద్ధకాలం. క్రైస్తవ జీవితమే యుద్ధకాలం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడే యుద్ధ వీరులు, వాళ్ళ పేరే వీరులను పెట్టాడు. దయచేసి మొదట 12వ అధ్యాయము 32 చూడండి దయచేసి. నిర్గమాకాండం 12:37. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు. వీరులు అంటే అర్థం ఏంటి? ఫైటర్స్ అన్నమాట. శూరులు, వీరులు, యుద్ధ సన్నద్ధులు, సైనికులు. రెడీ, యుద్ధానికి రెడీ ఉంటే వాడిని వీరుడు అంటాడు కదా. అయ్యి బాబు యుద్ధం వచ్చిందని వెనుదిరిగి పారిపోయేవాడిని ఎవడైనా వీరుడు అంటాడా? అబ్బా ఏం వీరుడురా, ఏం పారిపోతున్నారో, ధైర్యంగా పారిపోతున్నావు అంటారు ఎవరన్నా? వీరుడు అంటే తొడగొట్టి నిలబడరు, రారా చూసుకుందాం నువ్వు నేను అని నిలబడరు, వాడు వీరుడు. ఐగుప్తులో ఉన్నంతసేపు ఇశ్రాయేలీయులు ఎవరు? దాసులు, వెట్టి చాకిరీ చేశారు, బానిసలు. ఐగుప్తులో ఉన్నంతసేపు బానిసలు. పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా విడిపించబడి అడుగు బయటికి పెట్టగానే వాళ్ళ పేరు వీరులు. 13వ అధ్యాయంలో కూడా 18వ వచనం చూడండి. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్ర అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు, అబ్బబ్బా ఎంత మాట అనేసరి, ఎంత గొప్ప మాట. కొలస్సీ 2:5 ఉన్న మాటే ఇక్కడ ఉంది. కొలస్సీలు ఎలా ఉన్నారట? యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకు వచ్చేటప్పుడే ఎలా వచ్చారట? యుద్ధానికి రెడీ అయి వచ్చారు. నీవెవరివైనా సరే నీ జీవితంలో 2 చాయిస్లు ఉన్నాయి, 2 ఆప్షన్లు, 3 ఆప్షన్ లేదు. ఉంటే ఐగుప్తులో బానిసగానైనా ఉండాలి, లేకుంటే యుద్ధరంగంలో సైనికుడుగా సైనికురాలుగానైనా ఉండాలి. యుద్ధం ఇష్టం లేదా? పోయి బానిసగా బ్రతుకు. ఎక్కడ బానిస? సైతానుకు బానిస, పాపానికి బానిస, చీకటి శక్తులకు బానిస, పనికిమాలిన బ్రతుకు. అలాంటి బ్రతుకు బ్రతికేవాడు పుట్టకపోయినా మంచిదే. వాడికి హ్యాపీ బర్త్డే అని చెప్పడం కూడా వేస్ట్. ఎందుకు పుట్టేవారు నాయన, నువ్వు పుట్టకపోతే బాగుండు, నీకు మంచిది, లోకానికి మంచిది. ఎందుకు ఆ బ్రతుకు? నాశనానికి పోయే బ్రతుకు, నిత్యత్వమంతా అవమానంతో ఏడ్చే బ్రతుకు. అలాంటి బ్రతుకు మనం బ్రతకొద్దు.
నీకు ఒక ఆప్షన్ ఏంటంటే బానిసగా బ్రతకాల. చీచి, ఈ బానిస బ్రతుకు నాకు వద్దనుకుంటే తొడగొట్టి బయలుదేరాలి, కత్తి పట్టుకొని డాలు పట్టుకొని యుద్ధానికి. అదో ఇదో, మేము సైనికులం కాదు, మేము బానిసలం కాదు, మేము మూడో రకం. అంటే అది గబ్బిలం అన్నమాట. అది జంతువు కాదు, పక్షి కాదు, ఎటు కాదు. అలాంటి బ్రతుకును దేవుడు అంగీకరించాడు. నేను రెండే ఆప్షన్లు ఇచ్చాడు, ఇటో అటో. నువ్వు దేవుని సైన్యంలో చేరుతావా, లేక సైతాను రాజ్యంలో బానిసగా బ్రతుకుతావా? అక్కడ బానిసగా బ్రతికితే నీకు ఇష్టం లేని పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఇది మంచిది కాదు, చెడ్డ పని, నేను చెయ్యను, వద్దనిపిస్తా అని తెలుసు, కానీ మళ్ళీ అదే చేస్తావు. నేను చేయగోరుచున్న మంచిది చేయగోరని కీడునే చేయుచున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అన్నాడు. మేలైంది చెయ్యాలి అనే కోరిక కలుగుచున్నది, కానీ చేయుట నాకు కలుగుటలేదు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు అన్నాడు. మానవులకు సైతాన్ చెప్పాడు, ఆ పండు తినండి, మంచిదని. ఆ పండు పేరేంటో చెప్తారా? తినకూడని పండు, వీళ్ళు తిన్న పండు ఏమిటి చెప్తారా? ఏంటి చెప్పండి అది? ఏదెన్ను తోటలో ఆదాము హవ్వలు నిషిద్ధ ఫలం తిన్నారు. దాని పేరు ఏమనుంది బైబిల్లో చెప్పండి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం కదా. దాన్ని దేవుడు ఏమన్నాడు? తినొద్దన్నాడు. అవునా కదా? దేవుడు తినొద్దన్నాడు. సైతానేమో తినండి, మీకు మంచిది, అది తింటే మీరు దేవతలు అయిపోతారు అన్నాడు. అవునా? ఆ పండు పేరేంటి? మంచి చెడ్డల తెలివి ఇచ్చే ఫలం. ఆ పండు తింటే ఏం తెలివి వస్తుంది మనకు? ఏది మంచో ఏది చెడ్డో తెలివి వస్తుంది. ఆ పండు దేవుడు తినొద్దన్నాడు. అంటే మనకు మంచి చెడ్డల తెలివి రాకుంటే మంచిదా? మంచి చెడ్డల తెలివి ఉంటే మంచిదా? ఇప్పుడు మంచేదో చెడ్డేదో తెలియకపోతే, అంతకుముందు ఆదాము హవ్వలు బట్టలు లేకుండా తిరిగారు, నగ్నంగా దిగంబరంగా తిరిగారు. అయ్యో నేను ఇలా తినకూడదు, సిగ్గు, నా శరీరం కప్పుకోవాలి తెలివి ఎప్పుడు వచ్చింది వాళ్ళకు? పండు తిన్నప్పుడు. వాళ్ళు పండు తినలేదనుకో, ఈరోజు దాకా మగవాళ్ళు ఆడవాళ్ళందరూ గేదెలు దున్నపోతులాగా బట్టలు లేకుండా తిరుగుతున్నారు. బాగుంటుందా? ఆ పండు తినబట్టి ఎంత జ్ఞానం వచ్చింది. శరీరం కప్పుకోవాలి, ప్రకృతిలోని వస్త్రాలు తయారు చేసుకోవాలి, మంచి మంచి పట్టు చీరలు, నైలాన్ చీరలు, కాటన్, మరి మంచి రేమండ్ సూట్లు, రకరకాల బట్టలు. ఇట్లాంటి సూట్ ఉంది ఆదాముకు? ఊరికని తిరుగుతున్నాడు, ఏదో మగ జంతువులు ఆడ జంతువులు తిరిగినట్టు. ఇంత కల్చరు, ఇంత టెక్నాలజీ ఎట్లా డెవలప్ అయింది? మన శరీరం మనం కాపాడుకోవాలని ఎప్పుడు తెలిసింది? ఆ పండు తిన్న తర్వాత. మరి ఇప్పుడు సైతానుగాడు మనిషికి మేలు చేసినట్ట, కీడు చేసినట్ట? ఆ పండు తినకపోతే బట్టలు లేకుండా అందరూ తిరిగేది, అది బాగుంటుందా మీకు? ఇప్పుడు మేలు కీడు చేశాడా, కీడు చేశాడా అంటే కీడే చేశాడు. మరి ఎట్లా కీడు అంటే అక్కడ ఒక రహస్యం ఉంది. ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలము మంచేది చెడ్డ ఏదనే తెలివిని మాత్రమే ఇస్తుంది. నాయన మైక్ మార్చండి, దీని బ్యాటరీ లైఫ్ అయిపోయింది. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము తెలివి మాత్రమే ఇస్తుంది. ఇది మంచిదని చెబుతుంది, ఇది చెడ్డదని చెబుతుంది. కానీ మంచిదని చెబుతుంది కానీ మంచిని చేసే శక్తి ఇవ్వదు. ఇది చెడ్డదని చెబుతుంది కానీ చెడు మానేసే శక్తి ఇవ్వదు. అది చెడ్డదని తెలుసు కానీ అదే చేస్తుంటాము. ఇది మంచిదని తెలుసు, అది చేయలేకుండా ఉండిపోతాం. అందుచేత మనిషికి మనస్సులో శాంతి లేదు. ఇప్పుడు మానవ జాతి ఆ పరిస్థితిలో ఉంది. అందుకే వద్దన్నాడు దేవుడు. మంచి చెడ్డల తెలివి నీకు ఉంటేనే చాలదు,
మంచిని చేసే శక్తి ఉండాలి, చెడు మానేసే శక్తి ఉండాలి. మంచేదో చెడు ఏదో తెలియజేసి మంచిని మాత్రమే చేయగలిగే మనోబలం, చెడును మానేయగలిగే శక్తి ఇస్తుంది జీవవృక్ష ఫలం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దాన్ని తినమన్నాడు. జీవవృక్ష ఫలం తినొద్దని లేదే, అది తినమన్నాడు. గనక ఆనాటి నుండి ఈనాటి వరకు మనిషి అయి పుట్టిన ప్రతివాడు కూడా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాడు. పాపం చేసే ప్రతివాడికి అది పాపమని తెలుసు. వ్యభిచారం చేసే వాళ్ళకి తప్పని తెలియదా? తెలుసు. దొంగతనం చేసేవాడికి తప్పని తెలియదా? నరహత్య చేసేవాడికి తప్పని తెలియదా? తప్పని తెలుసు. అందుకే చాటుమాటుగా చేస్తారు. మరి చాటుమాట ఎందుకురా? తప్పని తెలిసినప్పుడు మానేయరాదు. వేరే వాడికి చెప్తే తప్పురా, అలా జీవితం మనం అంటాడు, వీడు అదే పని చేస్తుంటాడు. యేసయ్య సింపుల్గా చెప్పేశాడు, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. ఒక చైన్ స్మోకర్ ఉండేవాడు, నాకు తెలిసిన ఫ్రెండ్. ఎందుకురా బాబు విషం తాగుతున్నావు, విషం తాగుతున్నావు, వద్దు నాయనా, ఆ సిగరెట్ మంచిది కాదు అని చెప్తే ఏమన్నాడు తెలుసా? అదెంత పని, నేనే కనుక మానేయాలనుకుంటే ఒక్క రోజులో మానేస్తాను. నా సెల్ఫ్ కంట్రోల్ నీకు తెలియదు, నా మనోబలం నీకు తెలియదు. నేనే కనుక మానేయాలనుకుంటే ఒక్క రోజులో మానేయగలను అన్నాడు. నేను చెప్పాను, మానేయాలనుకుంటే నువ్వు మానగలవు, కానీ అసలు అనుకోలేవు. అనుకోవడమే చేత కాదు నీకు. అనుకొని చూడు, నువ్వు బానిసవు, ఆ చెడు అలవాటుకు బానిస. కొంతమందికి సిగరెట్టుకు, కొంతమంది గుట్కాలకు, కొంతమంది మత్తు పదార్థాలు, డ్రగ్స్కు, సారాకు, రకరకాల చెడు కార్యాలకు బానిసలు. ఇవన్నీ కూడా శరీరాన్ని పుచ్చిపోయేటట్టు, కుళ్ళిపోయేటట్టు చేస్తాయి. నథింగ్ బట్ పాయిజన్. బాగా తాగేవాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళ 10 సంవత్సరాల కొడుకు సారా సీసా పట్టుకుంటే ఒప్పుకుంటాడా? వద్దురా, మంచిది కాదు, చెడు అలవాటు అంటాడు. మరి నువ్వు తాగుతున్నావు కదా డాడీ అంటే, నాది దరిద్రం, దురదృష్టం రా, నేను బానిసనైపోయాను, నేను మానలేకపోతున్నా, మీరన్నా బాగుపడండి. సర్వ మానవ జాతి విషాదంలో బ్రతుకుతూ ఉంది, వేదనలో బ్రతుకుతూ ఉంది. ప్రతి వ్యక్తి కూడా, మనిషి అన్న ప్రతివాడు కూడా ఏదైతే తప్పని తెలుసో దాన్ని చేస్తూనే బ్రతుకుతున్నాడు. కనుక వాడు బానిస. ఇది ఐగుప్తులో ఇశ్రాయేలీయుల పరిస్థితి. పాపానికి బానిస, సాతానుకు బానిస. వాడిని బయటికి తీసుకొచ్చే ఒకే ఒక శక్తి ఉన్నది. బయటికి తీసుకొచ్చే ఒకే ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన మన కొరకు వధింపబడిన పస్కా గొర్రె పిల్ల యేసు రక్తము ద్వారా మాత్రమే మనం బయటకు వస్తాం. లేకపోతే ఆ పాపదాస్యంలో చచ్చిపోవాలి, అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి. గనక ఆ బానిస బ్రతుకు నాకు ఇష్టం లేదు, అక్కడే చచ్చిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతాను, నేను బయటకు వచ్చేస్తాను అనుకుంటే యేసు రక్తము నీ కొరకు ఎప్పుడు రెడీగా ఉంది, బయటికి తెస్తాడు. కానీ బయటకు వచ్చేటప్పుడే నువ్వు యుద్ధానికి సిద్ధపడి రావాలి. ఎందుకు తెలుసా? నీవు ఐగుప్తు నుండి, లోకము నుండి, పాపము నుండి బయటికి రావడం సైతానికి ఇష్టం లేదు. నువ్వు ఈ పాపలోకంలో పుట్టి పాపాలు చేస్తూ బ్రతికి ఉన్నట్టుండి మంచోడు అయిపోతావు నువ్వు. నేను ఒప్పుకోను అంతే. మళ్ళీ వెంటబడి వెనక్కి తీసుకొస్తానని వెంటబడతాడు వాడు. రక్షణ పొందుతానంటే అన్ని వ్యతిరేకతలు వస్తాయి. రక్షణ పొందినా, రక్షణ సువార్త చెప్పినా లోకమంతా వ్యతిరేకం. నువ్వు ఏ పాపకార్యం చేసినా వాడు వద్దనడు. మనం బాప్తిసం పొందుతాం, రక్షణ పొందుతామని అనుకున్నాం అనుకోండి, ఇక అందరూ కుల పెద్దలు, మన
మన ఇంట్లో బంధువులు పెద్దలు అందరూ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. ఎందుకురా మనకు వద్దురా అప్పుడే, ఏంటో ఏదో తప్పు చేస్తున్నట్టు, వద్దు, ఎందుకు బాప్తిసం వద్దు, చర్చికి వెళ్తున్నా వెళ్ళు పర్లేదు, బాప్తిసం ఎందుకు అప్పుడే అట్లా, ఏంటో పెద్ద వేదాంతం తెలిసినట్టు. అదే వాడు సిగరెట్ తాగేటప్పుడు ఏ పెద్ద మనిషి రాడు, వాడు పాపం చేసి కొంపల చుట్టూ తిరిగితే ఎవడు రాడు, అరే మంచిది కాదురా మనకు అవ్వబాను, నీ శరీరానికి అంత రోగాలు వస్తారా, ఎయిడ్స్ వస్తుందిరా, చచ్చిపోతావురా, తప్పు అలా అని ఎవడు అన్నాడు. నువ్వు తాగొచ్చు, తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు, బాప్తిస్మం పొందుతా అనగానే మొత్తం వ్యతిరేకం. సువార్త కూటం పెడితే అందరూ వ్యతిరేకం. అలా కాదు సారా కొట్టు పెట్టామనుకోండి వద్దంటారు ఎవరన్నా. గొప్ప ప్రజాసేవకులండి మీరు, వచ్చే ఎన్నికల్లో మా ఓటు మీకే వేస్తాము, అయ్యా రండి రండి, మీకు ఇంకా అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, ఊరందరూ సహకరిస్తారు. అసహ్యమైనటువంటి రికార్డింగ్ డ్యాన్సులు, అపవిత్రమైన పాటలు అందరు ఇష్టపడతారు. కానీ యేసే రక్షకుడు, యేసునందు విశ్వాసం ఉంచమంటే న్యూసెన్స్ అవుతుంది. ఏమండి మా బిడ్డలు చదువుకోద్దా, డిస్టర్బెన్స్ అవుతుందట. మరి రికార్డింగ్ డ్యాన్స్ డిస్టర్బ్ అవ్వదు. ఎందుకంటే సైతాను ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. నీవు రక్షణ పొందడం సైతానుకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు పాపంలో పుట్టి పాపంలో బ్రతికి కొంతకాలం బానిసగా వాడికి వెట్టి చాకిరీ చేసి సడన్గా బయటకు వచ్చేసి ఇప్పటి నుంచి నేను దాస్యం చేయను, యేసయ్య బిడ్డగా బతుకుతానంటే వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, మంచి పని చేస్తున్నావు, పోయిరా నాయన అంటాడు వాడు. వాడికి కోపం వస్తుంది. నా రాజ్యం వదిలేసి పాపం వదిలేసి ఎలా బతుకుతావు నేను చూస్తాను, మళ్ళా నేను వెనక్కి తీసుకొస్తానని నీ వెంట పడతాడు. అందుకని మంచి మార్గం నడవాలి, రక్షణ మార్గంలో నడవాలి, దేవుని మార్గంలో జీవ మార్గంలో నడవాలంటే అన్ని ఇబ్బందులే. కాబట్టి వచ్చేటప్పుడే నీ మైండ్ సెట్ చేసుకొని రావాలా. ఏ యుద్ధమైనా రాని నేను యుద్ధానికి రెడీ. ఎటువంటి పోరాటమైనా, ఎంత పోరాటమైనా, ఎంత బలమైన భీకర పోరాటమైనా సరే నేను రెడీ అని యుద్ధ సన్నద్ధుడవై నువ్వు బయటికి రావాలి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలులు ఎలాగొచ్చారట? యుద్ధ సన్నద్ధులై 6 లక్షల వీరులు. ప్రభునందు ప్రియులారా, ఇంత గొప్ప యుద్ధం మనం పోరాడాలి కాబట్టి 2 తిమోతి 2:1 పౌలన్న చెప్పాడు కదా, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడవు కమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైనికుడు అన్నవాడికి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు. మొట్టమొదటి లక్షణం ధైర్యం కావాలి, రెండవది బలము కావాలి. ఇక్కడ మనం చూసింది ఏంటి? నువ్వు బలవంతుడవు కమ్ము. ఎందుకు బలం కావాలి? యుద్ధం చేయాలంటే నీకు బలం కావాలి. బలహీనుడు యుద్ధానికి పనికిరాడు. ఒకవేళ నీకు బలం కావాలంటే ఎలాగొస్తుంది అంటే 3 విధాలు. పెద్ద సబ్జెక్ట్ అని చెప్పే కదా. సైనికుడిగా నీకు బలం రావాలంటే 3 మార్గాల్లో బలం. 3 చేయాలి, ఆప్షన్లు కాదు, 3 చేయాల్సిందే. మొట్టమొదటిది అపోస్తలుల కార్యాలు 1:8. అది మొట్టమొదట మనకు బలము కలిగించేటటువంటి ఒక విధానము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. ఇదొక సాధనం, ఇదొక దినుసు, అభిషేకము. ఆత్మాభిషేకం వలన నీకు బలం కలుగుతుంది. రెండవదిగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం.
వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే బలమైన ఆహారం అనేది ఒకటి ఉంది. అంటే బలమైన ఆహారం అంటే అర్థం ఏంటి? ఆహారానికి బాగా బలం ఉందనగా అది తింటే మనకు బలం వస్తుంది. బలమైన ఆహారం అంటే అది తిన్నవాడికి బలం వస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. బలమైన వాక్య భోజనం తీసుకుంటే మీకు బలం వస్తుంది. మూడవది, దేవుని కృపలో జీవిస్తే మీరు బలవంతులై ఉంటారు. ఈ మూడు. పరిశుద్ధాత్మాభిషేకం పొంది కూడా కొంతమంది బలహీనులుగా ఉంటారు. ఆత్మాభిషేకం ఉంది అయినా అప్పుడప్పుడు పడిపోతుంటారు. ఎందుకంటే బలమైన ఆహారం లేదు. కొంతమంది బలమైన ఆహారం వాక్య మర్మాలన్నీ గ్రహిస్తారు అయినా పడిపోతుంటారు. ఎందుకంటే కృపలో జీవించడం లేదు. దేవుని కృప, బలమైన వాక్య భోజనం మరియు తల మీద పరిశుద్ధాత్మ అభిషేకం, ఈ మూడు కలిగిన నాడు నీకు బలం ఉంటుంది. బలం ఉంటే చాలదు. సైనికుడికి ముందు ధైర్యం ఉండాలి. ఇవన్నీ కిటుకులు, కీలకమైన విషయాలన్నమాట. ధైర్యం అనేది మనం విడిచిపెట్టొద్దు. ధైర్యాన్ని వదిలేస్తే మనం ఎందుకు పనికిరాం. హెబ్రీ 3:6 చదవండి దయచేసి. హెబ్రీ 3. క్రీస్తు కుమారుడయ్యుండి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపడితే, మీరు తుదమట్టుకు ఏం చేపట్టాలి? ధైర్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35 కూడా చూడండి దయచేసి. హెబ్రీ 10:35. అందరూ చెప్పండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఏం విడిచిపెట్టద్దు? ధైర్యం. సైనికుడికి బలం ముఖ్యమా, ధైర్యం ముఖ్యమా? చెప్పండి, మీరు చెప్పండి. ధైర్యమే ముఖ్యం. ధైర్యవంతుడికి బలం లేకపోయినా ఏదో రకంగా నెగ్గుతాడు. కానీ ధైర్యం లేనోడు ఎంత బలం ఉన్నా సరే ఆ టైంకు చెమటలు గాకి భయపడి గడగడ వణికి యుద్ధం చేయలేకపోతాడు. ఒక పిరికోడు ఉన్నాడు అనుకోండి, ధైర్యం లేనోడు ఏమంటాం? పిరికోడు. ఈ పిరికి వాడిని యుద్ధంలో నిలబెడితే కండలు తిరిగిన వస్తుంది కానీ లోపల గుండె ధైర్యం లేదు. తుపాకీ ఇచ్చాం, ఎదురుగుండా శత్రువు వచ్చాడు, వచ్చేసరికి కండలు బాగానే ఉన్నాయి, లోపల ధైర్యం లేక వాడు వణుకుతాడు. ఇట్లాగా ఆ తుపాకీ పట్టుకొని ఇలాగ వణుకుతుంటాడు. ఈ లోపల వాడి వీడిని మంచిగా దోసకాయ పచ్చడి చేసేస్తాడు. మనస్సులో ధైర్యం లేనప్పుడు ఆయుధము కూడా నీకు పనికిరాదు. ఆయుధాన్ని వాడలేవు. అసలు చెమటలు పోసి నువ్వు మూర్చపోతుంటే ఇక శత్రువు నేను మీద పడి మెత్తగా ఖైమా కొట్టేస్తాడు. అదే ఒకడు ఉన్నాడు, చేతులు ఆయుధం లేదు కానీ మనసు నిండా ధైర్యం ఉంది. వాడు యుద్ధం గెలుస్తాడు. ఎలాగా? ఆయుధం లేదు. ఇప్పుడు నేనున్నాను, నా మీదకి ఎవడన్నా వచ్చాడు అనుకోండి, నేను లేస్తాను. నేను కూర్చున్న కుర్చీ నా ఆయుధం, నా ముందున్నటువంటి ఈ టేబులే నా ఆయుధం. లేకపోతే మీద పడి వాడిని 4 బాధి వాడి చేతిలోది లాక్కొని, వాడి కర్ర లాక్కొని వాడి కర్రతో వాడిని కొడతాను. ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటే ఆయుధం లేకపోయినా ఆయుధం అప్పటికప్పుడు మనమే సృష్టించుకుంటాం. ధైర్యం లేనివాడికి ఎన్ని ఆయుధాలు ఇచ్చినా వణుకుతూ ఉంటాడు, వాడు యుద్ధం చేయలేడు. యుద్ధ సన్నద్ధత అనగా అర్థం ఏంటంటే మొట్టమొదట మనస్సులో ధైర్యం, తర్వాత బలం ఉండాలి, తర్వాత యుద్ధాయుధములు ధరించుకోవాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచము
మీరు ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మీరు అక్కడ కూడా బలవంతుడని మొదలు పెడతారు. 10వ వచనం 6:10లో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆ సబ్జెక్ట్ మొదట్లో యుద్ధం ఎలా మొదలు పెడతాడు? బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు. ముందు బలవంతులు కావాలి, ధైర్యవంతులు కావాలి, తర్వాత సర్వాంగ కవచం ధరించుకోవాలి. విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం. అన్నిటికంటే ముందు బాగా బలం రావాలంటే వాక్య భోజనం చేయాలి. నేను మిమ్మల్ని ఇప్పుడు అడగను, బైబిల్ అంతా ఒక్కసారి చదివిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి అని అట్లాంటిది నేను అడగను, ఎందుకంటే కొంతమంది బాధపడవచ్చు. అయితే నేను ఒకటి మాత్రం మీకు వినయంగానే చెప్పాలనుకున్నాను, ఏంటంటే బైబిల్ మీరు ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. భోజనం మితంగా తినాలి, శరీర భోజనం మితంగా తినాలి, కానీ వాక్య విషయంలో మాత్రం తిండిబోతులు కావాలి. నేను నా 15 సంవత్సరాల ప్రాయంలో నేను బాప్తిసం పొందాను, 10th పాస్ అయ్యి. ఆ తర్వాత బైబిల్ చదివేది మొదలుపెట్టాను. రోజు 15 గంటలు చదివేవాడిని. పొద్దున్నే తలార స్నానం చేసి మోకాళ్ళూని బైబిల్ చదివి మోకాళ్ళూనే 15 గంటలు. అప్పుడప్పుడు నొప్పేస్తే కాస్త అటు ఇటు మార్చుకొని మళ్ళీ మోకరించి ఆదికాండం ఉదయం మొదలు పెడితే రాత్రి అయ్యే వరకు ద్వితీయోపదేశ కాండం ముగించేవాడు. అలాగా 15 దినాలకు ఒకసారి బైబిల్ ఫినిష్ అయ్యేది. నా 21వ సంవత్సరంలో ప్రభువు నన్ను సేవకు పిలిచాడు. అప్పటికే బైబిల్ సేవకు రాకముందే 50 సార్లు చదివేశాను. బైబిల్ చదవకుండా నువ్వు బలవంతుడివి, బలవంతురాలివి కాలేవు. మంచి భోజనం బైబిల్లో కూడా పైన కాదు, నీళ్ళు పాలు కాదు, బలమైన భోజనం చేయాలి. వరంగల్ చౌరస్తా ఉండేది, కైంచిడి చౌరస్తా అనేవాళ్ళం, పోలీస్ స్టేషన్ ఉండేది. అక్కడ మిలిటరీ భోజన హోటల్ అని బోర్డు పెట్టాడు. అయితే మిలిటరీ భోజనం అంటే నేనేమనుకున్న చిన్నప్పుడు అక్కడ దేశ సరిహద్దుల్లో ఉండే మిలిటరీ వాళ్ళు వచ్చి ఇక్కడ తినేసిపోతారేమో అనుకున్నాను. అంటే మిలిటరీ వాళ్ళు ఎప్పుడు కనపడలేదు అని అడిగితే పెద్దోళ్ళు నవ్వారు. వాళ్ళు ఎందుకు వస్తారా ఇక్కడికి, వాళ్ళు అక్కడ ఉంటారు, మరి మిలిటరీ భోజనం అన్నారు కదా. అంటే మిలిటరీ భోజనం అంటే బలమైన మాంసాహారం. ఏమండి, మిలిటరీ భోజనం హోటల్కి పోయి ఇడ్లీ సాంబార్ పోయమంటే పోయాడు, అవి ఇక్కడ ఉన్నది సార్. మీరు ఆర్మీలో చేరితే మీకు ఇడ్లీ పెట్టరు, అడిగినా పెట్టరు. ఇడ్లీ సాంబారు గారె, అదే ఏనా నువ్వు గడ్డి తింటా, నువ్వే యుద్ధం చేస్తావు, బలంగా తినాలంటాడు. రోటీలు, మంచి మాంసాహారం పెడతాడు. బాగా కడుపు నిండా తినాలి, చక్కగా కసరత్తు చేయాలి, బలంగా ఉండాలన్నమాట. మంచి ఆహారం పెడతారు మిలిటరీ, శ్రేష్ఠ భోజనం పెడతారు మిలిటరీలో. నీకు గంజిపోయారు, ఇడ్లీ వడ సాంబార్ అలవాటు సార్, నోరు మూసుకో, ఇప్పటి నుంచి నువ్వు ఇది అలవాటు చేసుకోమంటాడు. గనక వాక్య ఆహారములో లోతైన బలమైన సంగతులు జీర్ణించుకోవడం మనకు అవసరం. అప్పుడు మన అంతరంగ పురుషుడు బలపడతాడు. ధైర్యం తెచ్చుకోవాలి. తర్వాత ఆయుధాలు ధరించుకోవాలి. అప్పుడు యుద్ధానికి రెడీగా ఉండాలి. యుద్ధానికి రెడీగా ఉంటే దేవుడు ఏమంటాడు? యోగ్య ప్రవర్తన, శబాష్, నాకు నచ్చేవరా నువ్వు అంటాడు. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. జ్ఞానముగా ఉండాలి. యుద్ధంలో వ్యూహ రచన ఉంది. వివేకము గల నాయకుడుగా యుద్ధం చేయమన్నాడు. చాలా తెలివిగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, యుద్ధంలో నిన్ను ఓడించాలంటే శత్రువుకు కొన్ని వ్యూహాలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి. సైనికులు అటువైపు రావాలా అని చెప్పేసి అక్కడ శత్రువులు దాక్కున్నారని చెప్పి వార్త, రూమర్ వ్యాపింపజేస్తారు. అక్కడున్న శత్రువులని. వీళ్ళందరూ శత్రువులు కొడదామని వెళుతూ ఉంటే పెద్ద గొయ్యిలో పడిపోతారు.
అందరూ వచ్చేసి వాళ్ళు బంధించేస్తారు. కొన్ని చోట్ల వల, ఆ వలలో చిక్కుకుపోతారు. రకరకాలు అటువైపు ఆ వైపు నుంచి శత్రువు దెబ్బతీస్తాడని రూమర్ వ్యాపింపజేసి వెనక నుంచి కొడతాడు. అబద్ధాలు వ్యాపింపజేసి భయం సృష్టించి తప్పుదారి పట్టించి దొంగ దెబ్బతీసి ఇవన్నీ సైతాను కూడా మన మీద చేస్తాడు. గనక జ్ఞానము కలిగి ఉండాలి. మరి రెండవ రాకడలో ఎత్తబడాలి, సింహాసనం ఎక్కి కూర్చోవాలంటే మామూలుగా బాప్తిసం పొందే సరిపోతుందా? నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఐగుప్తు నుండి బయటకు వచ్చావు. బయటకు వచ్చినాక ఇంకా బోల్డ్ సిద్ధపాటు ఉండాలి. బాగా వాక్య భోజనం చేయాలి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి, సర్వాంగ కవచం ధరించుకోవాలి, ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకు ఇన్ని రకాల సిద్ధపాటు అవసరం అంటే 3 దిశలలో మనం యుద్ధం చెయ్యాలి. దశ అనలేదు నేను, 3 దిశలు అన్నా. దిశ అంటే అర్థం ఏంటి? దిక్కు. దిశ అంటే డైరెక్షన్. 3 డైరెక్షన్స్లో యుద్ధం చేయాలి. మొట్టమొదట అంతర్ముఖులమై మనలో మనమే యుద్ధం చెయ్యాలి. నంబర్ 1, మనలో మనమే యుద్ధం చేయాలి. అది ఎక్కడ ఉందంటే గలతీ పత్రిక 5:17లో శరీరము ఆత్మకు విరోధంగా పోరాడుచున్నది, ఆత్మ శరీరమునకు విరోధంగా పోరాడుచున్నది అని చెప్పాడు కదా. అంటే మనలోనే శరీరం మనదే, ఆత్మ మనదే. అది ఎక్కడో బయట నుంచి వచ్చేది కాదు, నాలోనే శరీరం, నాలోనే ఆత్మ. ఈ 2 పోట్లాడుకుంటున్నాయి. ఈ భీకర పోరాటము మనలోనే ఉంది. కనుక మనలో మనం యుద్ధం చేయాలంటే చాలా బలము, శక్తి, ధైర్యం, జ్ఞానం కావాలి. నంబర్ 1. రెండవది బహిర్ముఖముగా, అంటే మన చుట్టూన్న వాళ్ళతో యుద్ధం చేయాలి. మనం పోరాడేది శరీరులతో కాదు. అంత మాత్రాన మరి సైతాను శక్తులతో పోరాటం చేస్తున్నామంటే నేను ముందుకు దయ్యాలు వచ్చి నిలబడతాయా? కనబడేటట్టు. కనబడేది మనుషులే కదా. నువ్వు పనిచేసే స్థలంలో మీ ఇరుగు పొరుగు వారు, నీ బంధుజనము, ఎవడో ఒకడు నీకు శత్రువు అవుతాడు. చీటికి మాటికి నిన్ను బాధ పెడుతుంటారు, చిరాకు పెడుతుంటారు, పనులు చేసుకోనివ్వరు, ముందుకు సాగనివ్వరు. కనిపించేది మాత్రం మనుషులే. వీళ్ళ వెనుక సైతాను శక్తులు ఉంటాయి. కొన్ని సైతాను శక్తులు వచ్చి నీ భర్తనే నీకు శత్రువుగా చేస్తాయి, నీ భార్యని నీకు శత్రువుగా చేస్తాయి, నీ బంధువులు, తోడబుట్టిన వాళ్ళు నీకు శత్రువులు అయిపోతారు. కనిపించేదేమో వీళ్ళు, కానీ వెనక కొన్ని దయ్యం శక్తులు ఉంటాయి. కనుక చుట్టూ సమాజములో సాతాను సంబంధులతో మనం యుద్ధం చేయాలి. ఇది మొట్టమొదట అంతర్ముఖము, తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి ఆవరించిన శత్రుజనం. మూడవది ఊర్ధ్వముఖంగా, పైకి. ఆ పైకి వాళ్ళతో ఎలాగ పోరాడాలో ఎఫెసీ పత్రిక 6:12లో చెప్పాడు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. మనలోనే ఒక పోరాటం ఉంది. యాకోబు 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు అంటాడు కదా. మీ అవయవాలలో పోరాడే భోగేచ్ఛలు. అంటే మనలోనే పోరాటం ఉంది గనక దీన్ని సింప్లిఫై చేస్తారు. మనం మనలోని పాపముతో పోరాడాలి, చుట్టూన్న లోకముతో పోరాడాలి,
తర్వాత కనిపించని సైతాను దూతలతో మనం పోరాడాలి, దురాత్మల సమూహంతో పోరాడాలి. ఈ 3 దిక్కుల మన పోరాటం కాన్స్టెంట్గా జరగాలి. మరి ఎంత శక్తి కావాలి? ఇప్పుడు ఒకడు వచ్చి 1-to-1 ఫేస్ టు ఫేస్ యుద్ధం చేస్తే చేయవచ్చు. ఒక్కడిని నిలబడ్డా 3 వైపులా యుద్ధం చేయాలి. చాలా జ్ఞానం కావాలి, బలము కావాలి, ధైర్యం కావాలి, పరిశుద్ధాత్మ శక్తి సహాయం కావాలి. ఈ 3 రకాల పోరాటాలకు కొలస్సీ సంఘం రెడీగా కూర్చున్నారు. రండ్రా, ఏ దిక్కు నుంచి పోరాడతామో పోరాడు, నేను రెడీ అని. అందుకని వాళ్ళు యోగ్య ప్రవర్తన కలిగిన వారన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కనుక మనము ఈ 3 రకాల పోరాటం మనకెందుకు పెడతాడో నేను చెబుతున్నా, వినండి. ఆఖరి మాట చెప్పి ముగించి వేస్తాను. మన లోపల మనకు పోరాటం, చుట్టూన్న మనుషులతో పోరాటం, ఆకాశ మండలం ముందున్న దురాత్మలతో పోరాటం. ఎందుకంటే ఈ 3 పోరాటాలు మనకు పెట్టకపోతే మనం సువార్త పోరాటం చేస్తాం. అది సంగతి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాటం. ఇది చేస్తాం మనం. ఇప్పుడు నీకు ఇంట్లో పోరాటం లేదు, ఒంట్లో పోరాటం లేదు, దురాత్మలతో పోరాటం లేదు, నువ్వు రక్షణ పొందావు. పొందినాక నువ్వేం చేస్తావు చెప్పు. మరి యేసయ్య నా పాపాలు క్షమించాడు బాబు, నువ్వు కూడా నమ్ముకో, అమ్మాయి నువ్వు కూడా నమ్ముకో, 10 మందికి చెప్పవు. అది వాడికి ఇష్టం లేదు. సువార్త చెప్పకుండా ఉండాలని మన శరీరాన్ని మనకు వ్యతిరేకంగా రెచ్చగొడతాడు. మన సువార్త చెప్పకుండా ఉండాలని మన బంధువుల్లో, కుటుంబంలో కొంతమందిని మనకు వ్యతిరేకం చేస్తాడు. నువ్వు సువార్త చెప్పడం సైతానికి ఇష్టం లేదు. ముందు నువ్వు ఐగుప్తు నుంచి బయటికి రావడం ఇష్టం లేదు, తర్వాత సువార్త చెప్పడం ఇష్టం లేదు. ఎందుకు? సువార్త చెప్తే ఇంకా కొంతమంది బయటకు వచ్చేస్తారు. నువ్వు ఒక్కదాని బయటకు వచ్చింది కాక ఇంకా 100 మందిని బయటకు తెస్తే వాడెందుకు ఊరుకుంటాడు? నిన్ను ఈ యుద్ధములో భయపెట్టేస్తే కనీసం కొంతమంది ఆత్మను రక్షించకుండా ఉంటావని వాడి పిచ్చి ఆశ. కానీ పౌలు భక్తుని లాంటి నిజమైనటువంటి సువార్త యోధులు ఈ 3 యుద్ధాలు చేశారు. కపట సహోదరులతో పోరాడారు, తన శరీరాన్ని నల్లగొట్టుకున్నారు, దురాత్మల సమూహంతో పోరాడి, సువార్త కొరకు పోరాడి అనేక సంఘాలు కట్టారు. వాళ్ళే యోగ్య ప్రవర్తన కలిగిన వారు, వారి యుద్ధ సన్నద్ధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మనమందరం క్రీస్తు యేసుకు మంచి సైనికులం అవుదాం. ఈ లక్షణాలన్నీ మనం సంతరించుకుందాం. అనుదినం వేకునే బైబిల్ చదివి ప్రార్థన చేసేటప్పుడు ఈ అంశాలన్నీ పెట్టి ప్రార్థన చేయండి. దేవా యేసయ్య, నన్ను ఒక సైనికుడిగా చేయి, సైనికురాలుగా చేయి, యోగ్యమైన ప్రవర్తన నాకు దయచేయి, యుద్ధ సన్నద్ధత నాకు దయచేయి. పౌలు ఎంత యుద్ధ సన్నద్ధుడో, కొలస్సీ సంఘం ఎంత యుద్ధ సన్నద్ధులో, నన్ను కూడా అంత యుద్ధ సన్నద్ధుడుగా తయారు చేయి అని మనం అనుదినం ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు గొప్ప యుద్ధాలు చేద్దాం, పరలోకంలో గొప్ప బహుమానం పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రసంగం నేను ప్రార్థనతో మొదలుపెట్టే కదా, ప్రార్థనతోనే ముగిద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, విన్న వాక్యము నాలో మాలో ఫలింపచేయండి. బలహీనులమయ్యా, చేతకాని వారం. గొప్ప గొప్ప సంగతులు విన్నాము, చెప్పుకున్నాము, ఆహా బాగుండదు అనుకున్నాం. కానీ ఆచరణలోకి తీసుకురావాలంటే మా శక్తి చాలదు. అంతర్యామి, మాకు కనపడకుండా ఇక్కడే ఉన్న తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా యుద్ధ సన్నద్ధులుగా మీరే సిద్ధపరచమని, నీ వాక్యం ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
ఇమానుయల్ సార్ కూడా రావాలి. నందికొట్కూరు సంఘం కాపరి ఇమానుయల్ సార్. ఇప్పుడు పట్టుకోండి సార్ మీరు ఒకసారి. సెకండ్ ప్రైజ్ అలాగనే మన ఎస్టీబీసీ మళ్ళీ సిడిబి డైరెక్టర్ గారైన మన పుల సమయ అధ్యక్షులు గారైన జయకాంత్ గారికి ఆయనకా ముఖ్య అతిథి అయినటువంటి జయకాంత్ సార్ కూడా యూత్ వారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. అందరు యూత్ వాళ్ళంతా కూడా ఇక్కడ దగ్గరికి రండి. శాలువా అందరు చప్పట్లు కొట్టండి. జయకర్ సార్ గారికి శాలువా దుశాలువా పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాను. శాలువా పూలమాల. సంఘ కాపరి అయినటువంటి పాస్టర్ రవికుమార్ సార్ కూడా ప్రోగ్రామ్ను విజయవంతంగా నడిపించిందని ముందు నడిపించిన దానికి సార్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సన్మాన కార్యక్రమం పాస్టారమ్మ గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. ఇరువురికి సన్మాన కార్యక్రమము కాబట్టి ఇరువురు కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మేడం ఇక్కడ ముందరకు రండి. దయచేసి కోయర్ వాళ్ళు అక్కడ చూడండి, ఒక ఫోటో తీసుకొని అక్కడ చూడండి. రవికుమార్ సార్ గారు పాస్టారమ్మ గారికి సన్మాన కార్యక్రమము యూత్ వాళ్ళు మరియు కోయర్ వాళ్ళు. సెక్రటరీ రాజశేఖర్ గారు ఎక్కడ? సంఘ పెద్దలు మరియు సెక్రటరీ ట్రెజరీ వారు కూడా వచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. సెక్రటరీ సంఘ ట్రెజరీ సంఘ పెద్దలు. అలాగే బైబుల్ పరీక్ష క్విజ్ ప్రైజ్లు కూడా. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి నందికొట్కూరా సారు చేతుల మీదనే వాళ్ళు ప్రైజ్ అందుకుంటారు బైబిల్కి.
ఇమానుయల్ సార్ కూడా రావాలి. నందికొట్కూరు సంఘ కాపరి ఇమానుయల్ సార్. ఇప్పుడు పట్టుకోండి సార్. సార్ మీరు ఒకసారి. సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ యూత్ కమిటీ రండి. ఇతరకి గూడూరు వాళ్ళకు మిడ్తూరు వాళ్ళకి దాని థర్డ్ ప్రైజ్ ఇద్దరికి వచ్చినది కాబట్టి ఇద్దరు కూడా రండి. మిడ్తూరు వాళ్ళు వాళ్ళ సంఘ కాపరేట్ ప్రభుదాస్ సార్ తీసుకోమని. ప్రభుదాస్ అలాగే ప్రియులారా వందన సమరకు ముందు మళ్ళీ